శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. బాబా వంట పాత్ర. దేవాలయమును గౌరవించుకుండుట. కాల లేదా మిశ్రమము మజ్జిగ. గత అధ్యాయములో బాబాగారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంట పాత్ర మొదలగు వానిని గురించి చదివెదము. తొలి పలుకు. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగచేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడవు ఒకటిచే వారిని పోషించి రక్షించదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్ర ఆత్మ అను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవిక ఆనందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయూ పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేరువేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయములో నట్టి ఆలోచన అనవసరం. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రము వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము కలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానము ఎక్కువ. బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునడి వారని ఇదివరకే తెలుసుకుంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీయు వారే స్వయముగా చేసుకునడివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికినీ బాధ కలగచేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీయూ నగదునిచ్చి కొనడేవారు. వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టెడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవునది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకుతున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి
దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకొనెవలెనో అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్న పిండిని నీళ్లలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన పదార్థములతో ఈ అంబలి కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కహ్నీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలుపుచుండెడివారు. వారి ముఖమునందు భయ చిహ్నములు కాని చేయి కాలునట్లు కాని కనిపించెడిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చెడివారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును, ఆచారవంతుడును. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువాజ్ఞను పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీనివలనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియును. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు, ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండు అను నౌకరును పంపెను. వాడు బయలుదేరట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పులావు ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేకిసాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారము ఒక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చున్నప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి కాని గురువు కాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910 సంవత్సరము వరకు జరుగుచుండెడిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగును బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీ వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులనేక ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు, బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతియందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు కాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దుని ఎట్లు మండనిత్తురు?
అచట తులసీ బృందావనము ఎట్లుండును? శంఖములూదుటకు ఎట్లు ఒప్పుకుందురు? గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు? సంగీత వాద్యములను ఎటుల వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలు ఎట్లు జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎట్లుండును? గ్రామములోని హిందూ దేవాలయములన్నింటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను, దేవతలను ఏ మాత్రము అగౌరవించినను ఊరుకునడివారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కరు తన షడ్డకుడగు బినీ వాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు ఇట్లేల చేసితివి అనెను. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణంగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబు కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతా బాబాకు తెలియచేయుచు తాను గోదావరిలో స్నానం చేసినప్పుడు ఒక ముల్లు పాదములో గుచ్చుకుని తనను చాలా బాధ పెట్టినని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాలమిశ్రమము. ఇక నైవేద్యమెటుల పంచిపెట్టుచుండెడివారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునుచుండిరి. కుడివైపు, ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిల్చుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందు ఉంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమనుచుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కరు వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకింపుగా నుండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయు త్రాగుము. నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలాన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకి కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించదముగాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.